హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతని చేతులకి గుడ్లు పెద్దవి చేసి, ఏం చేస్తున్నారు మీరు? బ్రతిలాడ్డం అంటే ఇదా అంటూ నోరు తెరిచింది. తెరిచిన నోటిని అతని పెదాలతో మోసేస్తూ 3 రోజుల విరహాన్ని ఆ ముద్దులో ప్రేమగా తెలియజేస్తుంటే పతి ప్రేమకి లొంగిపోయి సహకరించింది. ఎందుకంటే అతనెంత మిస్ అయ్యాడో తను కూడా అంతే మిస్ అయిందిగా. పైగా తను ప్రెగ్నెంట్. ఈ టైంలో భర్త పక్కనే ఉండాలి అని ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుంది. అతని ప్రజెన్స్ని ఎంత మిస్ అయిందో. చాలా ఏడుపొచ్చేసింది తనకి. అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి మిస్ అయిన ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకుంటోంది. సతీ సహకారానికి దిల్కుష్ అవుతుంటే ముద్దులో గాఢత పెంచాడు. మెల్లగా ఇద్దరి శరీరాలు వేడెక్కడం మొదలెట్టాయి. ఒంట్లో జరుగుతున్న మార్పులకి ఆమెను వదిలి దూరం జరిగి, ఏంటి డస్కి, నన్ను మాయ చేయాలనుకుంటున్నావా అని కన్ను కొడుతూ అడుగుతుంటే అతని ఛాతిపై పిడికిలతో గుద్దుతూ యూ అంటూ అరిచింది. ఆమె చేతులని వెనక్కి మడిచి మెడపై గాఢంగా చుమ్మించాడు. పద వెళ్దాం, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనిద్దరం మేలా రూమ్లో ఉంటే ఏం బాగుంటుంది అంటూ తన చెయ్యి పట్టుకుంటే ఆమె చెయ్యి విడిపించుకొని అలిగి అటువైపు కూర్చుంది. ఊరుకుంటాడా? నువ్వు ఇలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టావనుకో, ఫంక్షన్ క్యాన్సిల్ చేయించి రోజు మొత్తం నీ మీద యుద్ధం ప్రకటిస్తాను అని కొంటెగా అంటుంటే ఆమె వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అలాగే అలిగి కూర్చుంది. ఇప్పుడు నీ అలక తీర్చాలా? నాతో బ్రతిలాడించుకోవాలని పెద్ద ప్లానే వేశావే డస్కి. అవన్నీ నా దగ్గర కుదరవు, కానీ పద పద, లేట్ అవుతుంది. అవును పదండి, మళ్ళీ మీ షూటింగ్కి లేట్ అవుతుంది. నాకు ఈ ఫంక్షన్ చేసేసి మీరెళ్ళిపోండి అని వెటకారంగా అంటున్న ఆమె మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి అతనికి. ఏంటి డస్కి, వెటకారమా? మీ మీద వెటకారమా? అంత చొరవ నాకెక్కడిది? మీకు లేట్ అవుతుందండి, పదండి, ఫంక్షన్ త్వరగా చేసేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అక్కడి నుండి లేస్తుంటే ఆమె చేయి పట్టి అతని ఒడిలోకి చేర్చుకొని, ఏంటి బెట్టి చూపిస్తున్నావు? నిజంగా ఫంక్షన్ చేసి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి. నిజంగా వెళ్ళిపోవాలా అని అడిగాడు. వెళ్ళిపోమ్మని చెబుతున్నాను కదా అని కన్నీళ్లు చెంపన మీదకి దూకుతుంటే వాటిని అతని చెంపలతో అదుముతూ, అయితే సరే పద, త్వరగా ఫంక్షన్ చేసి వెళ్ళిపోతాను అని ఆమెను ఒడిలో నుండి దూరం జరిపి లేస్తుంటే అతని కాలర్ పట్టి కన్నీళ్లతో అతన్ని చూసింది. ఏంటని నవ్వుతూ కళ్ళెగరేశాడు. అంతేనా ఇక అని అడిగింది. నువ్వే కదే వెళ్ళిపోమ్మంటున్నావు. వెళ్ళిపోమ్మన్నా కానీ సిగ్గు లేకుండా ఇక్కడే ఉండిపోమ్మంటావా? చెప్పు, నా దగ్గర సిగ్గు అనింది. ఏ, నువ్వు మనిషివి కదా, నీ దగ్గర సిగ్గుపడకూడదా అన్నాడు. ఫేస్ తిప్పేసింది. ఆమె ఫేస్ని అతని వైపుకు తిప్పుకుంటూ, వాట్స్ ద ప్రాబ్లం అని అడిగాడు. అదే నవ్వుతో ఏం లేదని తలూపింది. చెప్పవే, నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. నేను లేకపోయినా హ్యాపీగా ఉంటున్నావుగా, అలాగే ఉండు. నన్ను ఇక్కడే ఉంచి నీ పాటికి నువ్వు వెళ్ళిపో. నీ హీరోయిన్స్తో ఎంజాయ్ చేయి, నాకేం బాధలేదు. ప్రెగ్నెంట్ టైంలోనే ఇలా ఉంటున్నావు అంటే డెలివరీ అవుతే ఇంకేం చేస్తావో. ఇద్దరి మధ్య 5 months గ్యాప్ ఉండాలి. అప్పుడిక పూర్తిగా నన్ను మర్చిపోతావు. ఆమె మాటలకి తల మీద ఒక్కటి పీకాడు. రోషంగా అతన్ని చూసింది. ఏంటి నోరు లెగుస్తుంది? దెబ్బలు పడక చాలా రోజులవుతుంది కదా. నేను మాట్లాడితే కోపం వస్తుంది. నీ బిహేవియర్ ఎలా ఉందో ఒక్కసారైనా ఆలోచించావా? కథం, నీ పాటికి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. సరే, నాకు శ్రీమంతం చేయడానికి ఇక్కడే ఉంచావు అని నా మనసుకి సర్ది చెప్పుకుంటాను, కానీ ఇన్ని రోజులు ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడావా? ఎన్ని రోజులు చెప్పు, ఎన్ని రోజులు? 3 రోజులు అంటూ వేళ్ళు చూపించింది. 3 daysకి వదిలి వెళ్ళిపోయాను, కాల్ మాట్లాడలేదు. ఆ 3 days ఎందుకు వెళ్ళిపోయాను తెలుసా? నీకు తెలీదు, నిందలు వేయడానికి రెడీగా ఉంటావు. సర్లే, అయినా నీ మీద ప్రేమ ఉందని నేను చెప్పలేదు కదే. నా నుండి అంత ప్రేమని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనెప్పుడు ఒకేలా ఉన్నాను. నువ్వు నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని సొల్లు కబుర్లో ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను, అలాంటి ఫీలింగ్స్ ఏమీ నాకు లేవు. నాకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు హ్యాపీగా ఉండడం. దట్స్ ఇట్. ఇక్కడ ఉండడం నీకు హ్యాపీగా లేదని చెప్పు, తీసుకెళ్ళిపోతాను అంటుంటే మాట్లాడలేదు. చెప్పు, హ్యాపీగా లేవా? ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అనింది. సో ఇక వెళ్దామా అంటూ అక్క నుండి వెళ్తుంటే, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అనింది.
ఇక ఆమెను వదిలేసి అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. శ్రీమంతం నేను చేసుకోవాలనే డస్కి అని అడిగాడు. నన్ను అడిగి పెట్టారా, లేక నేను శ్రీమంతం కావాలని అడిగానా అని ఎటో చూస్తూ అంటుంటే, సరే ఇప్పుడు క్యాన్సిల్ చేయనా, మీ ఇష్టం, మీకెలా అనిపిస్తే అలా చేసుకోండి అని కన్నీళ్లతో చెప్పింది. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వెళ్తున్న భర్తని చూసి పొంగుతున్న గోదావరిని ఆపకుండా స్వేచ్ఛగా వదిలేసింది. ఒక్కోసారి ఎంతో ప్రేమని కురిపిస్తాడు, ఒక్కోసారి ప్రేమ లేనట్టు బిహేవ్ చేస్తాడు. ఇంకా ఎన్ని రోజులు ఈయనని అర్థం చేసుకునేది అని ఏడుస్తుండగా మళ్ళీ డోర్ సౌండ్ అవుతుంటే తలెత్తి కన్నీళ్లు తుడుచుకుంటూ చూసింది. డోర్ క్లోజ్ చేసి ఆమెను అమాంతం హత్తుకొని, మిస్ యూ మై డియర్ డస్కీ బేబీ, 3 days అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాను, సో అందుకే కాల్ మాట్లాడడం వీలవ్వలేదు. నేను 3 days ఉండననే నిన్ను తీసుకెళ్ళలేదు, నేను లేకపోతే నువ్వు ఒక్కదానివి సఫర్ అవుతావని అంటుంటే అతని గుండెలకి గట్టిగా కరుచుకుపోయి అతని మోము నిండా ముద్దులు కురిపించింది. ఆమెను మిస్ అయిన ఫీలింగ్ ఇప్పుడు తనివి తిరుగుతుంటే ఆమెను ఫేస్ వాష్ చేసుకోమని చెప్పి అతను కూడా రెడీ అయ్యి ఇద్దరూ కలిసి ఫ్రెష్గా బయటకు రాగానే వాళ్ళిద్దరి మీద పూల జల్లుతూ ఆహ్వానం పలికారు. సడన్గా తలపైన పూలు పడుతుంటే అటు ఇటు చూస్తూ ఉంది దక్షిత ఆశ్చర్యంగా. కాళ్ళకి మెత్తగా తగులుతున్న గులాబీ రేకులు ఆమె కాళ్ళు ఎక్కడ కందిపోతాయోనని అతని ఆరాటం. సన్నగా మ్యూజిక్తో ఇద్దరెలా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వస్తుంటే చాలా చక్కగా సీతారాముల్లా ఉంది ఆ జంట అనిపించింది అందరికీ. అందరి పెదవులపై నవ్వు చెదరకుండా చూస్తున్నారు. ఆమెను స్టేజ్ మీదకి తీసుకొని వచ్చిన దక్ష్ చైర్లో కూర్చోబెట్టి ముందుగా అతని చేతులతో నెదుటిన కుంకుమ అద్ది చెంపలకి గంధం పూసి అక్షింతలేసి ఆశీర్వదిస్తుంటే అతని పాదాలను తాకింది. ఏయ్, ఏంటి ఇది, ఈ టైంలో అలా వంగకూడదు అని తెలీదా అంటూ చిన్నగా కసిరాడు. నవ్వుతూ చూసింది అతన్ని. ఇడియట్ అని తిట్టుకుంటూ ఆమెను చూశాడు. తన రక్తాన్ని మోస్తుందిగా, అమ్మతనం ఉట్టిపడుతోంది ఆమె మోములో. ముగ్ధ మనోహరమైన ఆమె శరీర సౌష్ఠవానికి అప్పుడే విరిసిన కుసుమంలా తాజాగా ఉన్న ఆమె మోముని బొద్దుగా మారిన బుగ్గలకి మరింత వన్నె తెచ్చిపెట్టిన గంధం అందంగా కనిపిస్తుంటే అతని దోసిట్లోకి ఆమెను ఇమిడించుకొని ఆమె నుదిటి మీద పెదవులు అద్దగానే ఆమె కళ్ళు చెమ్మచేరాయి. ఈ ప్రేమనే కదా ఈ 3 రోజులు మిస్ అయింది. అంతలా ఎక్కేశాడతను. ఒక్క పూట కాదు, ఒక్క క్షణం కూడా అతని ఎడబాటుని తట్టుకోలేకపోతోంది ఆమె మనసు. అతని చూపించే ప్రేమ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సంతోషం కూడా అంతే పట్టలేనంతగా ప్రేమ నింపుకొని అతన్ని చూస్తూ ఉంటే కొంటెగా చూసి కన్ను కొట్టాడు. సిగ్గుతో ఆమె బుగ్గలు విరిసిన మందారాలైతే మరింత అందంగా కనిపిస్తోంది అతని సతి. పక్కనే ఉన్న సావిత్రి స్వీట్ బాక్స్ తీసి అతని చేతిలో పెట్టగానే ఓ స్వీట్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. సగం పళ్ళతో పట్టుకొని అతని కళ్ళలోకి సూటిగా చూస్తోంది. మిగతా సగం అతనికి అందించాలని ఉన్న, అతనికి అందుకోవాలనున్న చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కోరికని అదుపు చేసుకున్నారిద్దరూ. వాళ్ళిద్దరి జంటని చూడ 2 కళ్ళు చాలేదు ఎవరికి, అంత అందంగా ఉంది. ఇక దేవ్ దక్షిని తీసుకొని బయటకెళ్ళిపోతే మిగతా వాళ్ళంతా మన సిరిని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ రోజు చాలా అలసిపోయిన సిరి కట్టుకున్న చీర బరువుగా అనిపిస్తుంటే తీసి పక్కనేసి మ్యాక్సీ వేసుకొని సావిత్రి దిష్టి తీసి వెళ్తే బెడ్ మీద హాయిగా పడుకుంది. ఇక నైట్ హాస్పిటల్ మొత్తం విజిట్ చేసి ఇంటికి వచ్చిన దక్ష్ పడుకున్న తన సతీమణిని చూసి ఆమె పక్కన చేరుతూ పొట్ట మీద చేయి వేసి చిన్నగా నిమిరి ముద్దు పెట్టాడు. అతని స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తన భర్తని చూసి నవ్వుతూ అతని జుట్టు నిమురుతూ ఎప్పుడొచ్చారు అని అడిగింది. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడొచ్చాను, తిన్నావా అని అడిగాడు. కానీ ఎందుకు కాస్త వికారంగా అనిపిస్తోంది, అందుకే కాస్త తక్కువ తిన్నాను. సరే పద అన్నాడు. ఎక్కడికి? చెబుతాను పద అంటూ తనని తీసుకొని కాసేపు టెర్రస్ మీదకి వెళ్దాం పద అని ఇద్దరు పైకెళ్లారు. కాసేపు వెన్నెల వెలుగులో చల్లటి గాలికి హాయిగా అనిపిస్తుంటే భర్త ఒడిలో ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయింది. ఎంత హాయిగా ఉందో ఆ క్షణం. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెబుతారా? అడుగు. మీకు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరి మీదనైనా క్రష్ ఉండేదా? మా క్లాస్ గర్ల్స్ మీద అన్నాడు సెకండ్ ఆలస్యం చేయకుండా.
చురుగ్గా చూసింది. ఏంటలా చూస్తున్నావు? అబద్ధం చెప్పనా? ఎవరి మీద క్రష్ లేదని అంటుంటే మూతి ముడుచుకుంది. మరి నీకెవరి మీద క్రష్ ఉండేది అని అడిగాడు. నా బావ. నేను నీకు తెలీదుగా? ఫేస్ తెలీదు, నువ్వు అనేవాడివి ఉన్నావని తెలుసుగా. అత్తయ్య ద్వారా తను ఎప్పుడు నీ గురించే చెప్పేది. నీ గురించి వింటూ వింటూ నిన్ను లవ్ చేయడం మొదలుపెట్టాను. అందుకే నా లైఫ్లో నీకు తప్ప ఎవరికీ చోటు లేదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. జస్ట్ నిన్ను తలుచుకుంటేనే నా మనసు ఎంత హాయిగా ఉండేదో. ఏదైనా బాధ కలిగితే మనసులో నీతో మాట్లాడుకునేదాన్ని. ఆ బాధంతా తీరిపోయినట్లుగా అనిపించేది. నిన్ను ఇలా కలుస్తాను, పెళ్లి చేసుకుంటాను, నీతో ఇంత హ్యాపీగా గడుపుతాను అని ఏ రోజు అనుకోలేదు. మరి ఇప్పుడేమనిపిస్తుంది? అసలు చెప్పడానికి మాటలు కరువయ్యాయి తెలుసా? ఇంత హాయిగా ఉందో, ఇంత హ్యాపీగా ఉన్నానో. సరే కానీ ఇంకొకటి అడుగుతాను, నిజం చెప్పు అనగానే షార్పుగా చూశాడు. సారీ, నువ్వు అబద్ధం ఎప్పుడు చెప్పావు కానీ నన్ను చూసిన మొదటిసారి నీకేమనిపించింది? నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. అయ్యో రామా, నేనేం చేశాను? డస్కీ కలర్ వేసుకొని వచ్చావుగా, అదే నువ్వు చేసిన పాపం. అయితే నా ఒరిజినల్ కలర్లో ఉంటే నువ్వు నన్ను లవ్ చేసేవాడివా? నెవర్ అన్నాడు ఒకే మాటగా. మరి నీకు నేను ఎలా ఉంటే నచ్చుతాను? బ్లాక్గా ఉంటే నచ్చను, వైట్గా ఉంటేనైనా కోపం పోయి ప్రేమ వస్తుందేమో. ప్రేమ కాదు, కామం వచ్చేది. నువ్వు ఆ కలర్లో ఉండి ఓపికతో నా మనసును గెలుచుకున్నావు కాబట్టి నువ్విప్పుడు ఈ పొజిషన్లో ఉన్నావు. నీ ఒరిజినల్ కలర్ అయితే నీ వర్జినిటీకి గ్యారంటీ ఉండేది కాదేమో. పైగా మనిద్దరం ఇలా ఉండేవాళ్ళం కాదేమో అన్నాడు. కొర చూసింది. ఆమె చూపులకి అతని పెదాలు సన్నగా సాగాయి. అది ఆమె గమనించేలోపే మళ్ళీ నార్మల్గా మార్చేశాడు. అంటే నన్ను పెళ్ళి కాకముందే లొంగ తీసుకునేవారా? ఆబ్వియస్లీ. అంత వీక్గా కనిపిస్తున్నానా మీకు? నా చూపు సోకితే చాలు అనుకునేదానివే నువ్వు. నేను టచ్ చేస్తే నీ తనువు నాకివ్వకుండా ఉండేదానివా? మరి అలా ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే కలవాల్సింది తనువులు కాదు, మనసులు. నాకు మనసుందని, నేను మనిషినేనని, నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయని పరిచయం చేసిందే నువ్వు. అలాంటిది సెక్స్ గురించి ఆలోచిస్తానా? మరి నేను నల్లగా ఉన్నాను కదా, నన్ను చూస్తేనే అసహ్యించుకునేవారు. నేను వండిన ఫుడ్ని ఎందుకంత ఇష్టపడేవారు? అదే చెబుతున్నాను. నన్ను మాయ చేశావే. నువ్వు మాయ చేసి నీ కొంగుకి ముడేసుకున్నావు. ఆడవాళ్ళ దగ్గర అన్ని పవర్స్ ఉంటాయంటే అదంతా ట్రాష్ అని కొట్టిపారేశాను. ఇప్పుడు ప్రాక్టికల్గా అనుభవిస్తుంటే తెలుస్తోంది. నిజంగా ఏ మందు పెట్టావే. నిన్ను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను. నా లైఫ్లో ఒకరికి అడక్ట్ అయ్యాను అంటే అది నువ్వే. అంత ఎక్కేశావు. మరి నేను తినే ఫుడ్లో ఏదో కలిపి ఇచ్చావేమో. ఊర్లలో ఏదో పసరు మందు ఇస్తారంటగా అని ఓరకంట చూస్తూ అంటుంటే అతని తలపై ఒక్కటిచ్చి అంత పాపిష్టిదాన్ని అనుకుంటున్నారా? అసలు నన్ను అలా ఎలా అనుకోవాలనిపించింది? మీ మనసు మార్చి మీ సంతోషానికి కారణమవ్వాలనుకున్నానే కానీ మిమ్మల్ని నా వైపు మలుపుకొని నాకు బానిసను చేసుకోవాలనుకోలేదు. ఇప్పటికీ నా మీద ప్రేమ ఉంటేనే నా దగ్గరుండండి, లేకపోతే వెళ్ళిపోండి అని అతనికి దూరంగా జరుగుతుంటే జరగనివ్వకుండా దగ్గరికి లాక్కొని, ఇన్ కేస్ నువ్వెలా పెట్టి నన్ను నీ వాడిని చేసుకున్నా నాకేం ఫరక్ లేదు. నాకలాంటివి ఎక్కవు. నా బ్రెయిన్ అంత వీక్ కాదు. ఒకవేళ జరిగినా నా డస్కి నా దగ్గరుందిగా. నువ్వు ఇంకేం మందు పెడితే నాకే అన్నాడు. ప్రేమగా అతని కళ్ళలోకి చూసి అతని మెడ చుట్టూ చేతులేసి మాలలా అల్లుకుపోయింది. ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ఆమెను అలాగే చూస్తూ కడుపుతో ఉందిగా నవలవలాడుతున్న పెదాలని లటుక్కున లాగేసుకున్నాడు. ఇష్టంగా పెదాలనిచ్చేసింది అతనికి. ఇక అక్కడే ఉన్న గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్లి ఆమెను పూర్తిగా అతని ప్రేమలో ముంచేశాడు. ఈరోజు దూరమాగిన జాంపండులా ఎంత అందంగా ఉన్నావే. నా హార్ట్ని గతి తప్పేలా చేసి మార్నింగ్ నుండి ఉక్కిరి బిక్కిరి చేసేశావు. ఈ పళ్ళ తోటని ఎప్పుడెప్పుడు కొల్లగొడదామా అని ఎంత ఆత్రంగా వెయిట్ చేశానో. పిచ్చెక్కించావే డస్కి అంటుంటే భర్త పొగడతలకి సాటి ఆడదానిగా సిగ్గుతో నిలువున తడిసిపోయి అతన్ని గట్టిగా అల్లుకుపోయింది. డైరెక్ట్గా తగులుతున్న అందాలకి 4 రోజుల విరహాన్ని ఒక్కసారికి ఎలా తీరుతుంది?
సో మరోమారు విరహ వేదనకి తెరదింపారు. నెక్స్ట్ డే దేవ్ పర్ణికల ఎంగేజ్మెంట్ చూసుకొని డస్కీని తీసుకొని వెళ్ళిపోయాడు దక్ష్. ఇంటికి రాగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఎన్నో రోజులైనంత ఫీల్ వస్తుంటే రాగానే రంగమ్మ ఫుడ్ తీసుకురావడంతో తినేసి హ్యాపీగా ఓ కొనికేసుకుంది. దక్ష్ షూటింగ్లో చాలా బిజీ అయిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంది మధు. ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు, కనీసం ఇప్పుడైనా తనతో ప్రేమగా ఉంటాడా అని అతని గురించే ఆలోచనలు. ఇక ఈ టైంలో దక్షిత పడుకుంటుందని డిస్టర్బ్ చేయలేదు తను కూడా. ఈవినింగ్ అవుతుంటే కాఫీ తీసుకొని సిరి రూమ్కి వెళ్ళింది. నీకెందుకు వదిన శ్రమ, పిన్నిగారున్నారుగా అంటూ కాఫీ తీసుకొని ఇద్దరు కలిసి ముచ్చటలో మునిగిపోయారు. ఎందుకో ఈరోజు దక్ష్ త్వరగానే ఇంటికొచ్చాడు. ఇద్దరూ కలిసి తినక చాలా రోజులవుతుందని డిన్నర్ ప్రిపేర్ చేసే ఉంచింది దక్షిత. తన చేతులతో కుక్ చేసింది. ఆ ఫుడ్ని టేస్ట్ చేసి నువ్వు కుక్ చేసావా అని సీరియస్గా అడిగాడు. అవునండి, మీకు వండి పెట్టక చాలా రోజులవుతుందని ఇష్టంగా వండాను. తిట్టకండి ప్లీజ్ అంటుంటే ఇంకేమనలేదు. ఇక సతి చేసిన రకరకాల వంటలతో అతని కడుపు మనస్ఫూర్తిగా నింపుకున్నాడు చాలా రోజుల తర్వాత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.